హాయ్ ఫ్రెండ్స్, విటమిన్ డి కావాలంటే ఎండలో కొద్దిసేపు తిరిగితే చాలు అని మనలో చాలామంది భావిస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో సూర్యరశ్మి బాగా అందితే శరీరంలో విటమిన్ డి స్థాయిలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయని నమ్ముతుంటారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక అధ్యయనం ఈ అభిప్రాయాన్ని సవాల్ చేస్తోంది. కొన్ని వర్గాల ప్రజల్లో వేసవిలో కూడా విటమిన్ డి లోపం తగ్గడం లేదని పరిశోధకులు గుర్తించారు. అసలు ఈ అధ్యయనం ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటన్లోని న్యూ క్యాసిల్ యూనివర్సిటీకి చెందినటువంటి పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. అధ్యయన ఫలితాలు యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయి. అలిస్ గార్డర్జ్, బెర్నార్డ్ కార్ప్, ఆండ్రియా ఫెరీ తదితర శాస్త్రవేత్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఇక ఈ అధ్యయనంలో ఉత్తర బ్రిటన్లో నివసిస్తున్నటువంటి దాదాపు 300 మందిని పరిశీలించారు. ముఖ్యంగా 65 ఏళ్లు దాటిన వృద్ధులు, అలాగే భారతీయులు సహా దక్షిణాసియా, ఆఫ్రికన్ మూలాలున్న వ్యక్తుల్లో విటమిన్ డి స్థాయిలను పరీక్షించారు. అధ్యయనం ప్రకారం వృద్ధుల్లో సగానికి పైగా మందిలో విటమిన్ డి సరిపడా స్థాయిలో లేదు. అలాగే దక్షిణాసియా, ఆఫ్రికన్ మూలాలున్నటువంటి వారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపించింది. ఆశ్చర్యకరంగా వేసవి కాలంలో కూడా ఈ స్థాయిల్లో గణనీయమైనటువంటి మెరుగుదల కనిపించలేదు. సాధారణంగా సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. అందుకే వేసవిలో ఎండ ఎక్కువగా అందితే సమస్య తగ్గుతుందని భావిస్తారు. కానీ ఈ అధ్యయనం ప్రకారం ముఖ్యంగా ఉత్తర ప్రాంతాల్లో నివసించే వృద్ధులు, కొన్ని వర్గాల ప్రజలకు సూర్యరశ్మి ఒక్కటే సరిపోకపోవచ్చు. విటమిన్ డి మన ఎముకల ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇది తక్కువగా ఉంటే ఎముకలు బలహీనపడడం, ఆస్టియోపోరోసిస్, రికెట్స్ వంటి సమస్యలు వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ప్రజా ఆరోగ్య విధానాల్లో మార్పులు అవసరమని పరిశోధకులు సూచిస్తున్నారు. వైద్యుల వద్ద సాధారణ పరీక్షల సమయంలో విటమిన్ డి స్థాయిలను కూడా పరిశీలించడం, అవసరమైతే సప్లిమెంటు ఇవ్వడం, అలాగే వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఆహార సూచనలు అందించడం ఉపయోగకరమని వారు చెబుతున్నారు. చూశారుగా, ఎండలో కొద్దిసేపు తిరిగితే విటమిన్ డి లోపం పూర్తిగా తొలగిపోతుందనే అభిప్రాయం అందరికీ వర్తించకపోవచ్చని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ అధ్యయనం ప్రకారం ముఖ్యంగా వృద్ధులు, అలాగే భారతీయులు సహా దక్షిణాసియా, ఆఫ్రికన్ మూలాలున్నటువంటి కొందరిలో ఏడాది పొడవునా విటమిన్ డి లోపానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల సూర్యరశ్మిపైనే ఆధారపడకుండా అవసరమైతే వైద్యుల సలహాతో ఆహారం, సప్లిమెంట్ల ద్వారా కూడా విటమిన్ డి స్థాయిలను మెరుగుపరుచుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.